నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. మహిళ శక్తి తెలంగాణ శక్తి అభివృద్ధి యాత్రలో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది అన్నారు. మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు. 1,000,000 మంది మహిళలకు 1,000,000 ఇందిరమ్మ చీరలు అందజేస్తామని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళల ద్వారా ఇంటింటికి బొట్టు పెడుతూ చీరలు అందిస్తాం. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన చీరలు లబ్ధిదారులు పంటలకు రక్షణగా కట్టేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు పండుగలకు శుభకార్యాలకు వేసుకునే చీరలు అందిస్తున్నాం అన్నారు. లేనప్పుడు దాన్ని కూడా ఒక డాక్టర్ దగ్గర పోతే గోళీ మందు ఇంజెక్షన్ ఇస్తాడు. అట్లనే మా రేవంత్ రెడ్డి డాక్టర్ ఏం చేసిందంటే కొత్త ఫార్ములా పెట్టింది. ఏం ఫార్ములా అది అంటే ₹1,00,000 ఈ డాక్రా మహిళా గ్రూప్ల నుంచి మీ గ్రూప్లో ఉన్న ఆమెకు లోన్ 1,00,000 ఇవ్వాలి. ఆ 1,00,000తో ఆమె కట్టంగానే గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళా గోడల వరకు మళ్ళీ 1,00,000 ఇస్తారు. మళ్ళీ 1,00,000 రాస్తారు. 1,00,000 అయింది. లాస్ట్ ఎన్ని ఇస్తామంటే ఏదో వస్తుందో లాస్ట్ ₹1,00,000. ఆ ₹1,00,000 ఎస్హెచ్సి గ్రూప్కు రిటర్న్ పోతుంది. దానివల్ల మీ గ్రూప్లో ఒక ఆమెకు ఇల్లు అయిపోయింది. ఇక కిరాయి లేకుండా ఒక సొంతం ఇల్లు అయిపోయింది. మనిషికి కోరిక ఏముంటుంది? నాకు ఒక ఇల్లు కావాలమ్మా, ఏదనగా చిన్నగా పెద్దగా ఇల్లు అయితే నాకు ఉంటుందని ప్రతి వాళ్ళ కోరిక ఉంది. కానీ కేసీఆర్ ఒక ఇల్లు కట్టాలి. కానీ ఎందుకో మీకు ఏ ప్రేమ ఉండను అంటేనే కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ పోయి పువ్వు మీద కొట్టుకుపోయింది. మన ఎలక్షన్లో బీజేపీ అని కానీ దాంట్లో పోయింది. మోదీ ఇయ్యలేదు. అప్పుడు షబ్బీరే ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ షబ్బీరే ఇస్తున్నాడు. అప్పుడు నేను ఎక్కడెక్కడ వచ్చినా సాయిబాబా టెంపుల్ దగ్గర ఉత్తరపేట వచ్చి వస్తాను. ఇంకా చాలా ఇచ్చినా కానీ 20 సంవత్సరాల నుంచి నేను అధికారంలో లేను. మీకు ఒక్క ఇల్లు రాలేదు. కొత్త పెన్షన్లు ఇచ్చిన వందల పెన్షన్లు ఇచ్చిన. ఇప్పుడు 145 మీ యొక్క ఊరికి వచ్చినాయి. 400 పైన మన మండలికి వచ్చినాయి. ఈ 149-45లో ఎన్ని బిలో చేసుకుంటే మిగిలిన ఎందుకు అవుతారు? కొంచెం మీరు సమయం ఊరికే రాదు. లక్ష్మి మాటికి రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే లక్ష్మి డబ్బులు తీసుకొచ్చి మహిళలకు కోటీశ్వర్ చేయాలా, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలా, పిల్లలకు ఫ్రీగా చదువుపియాలా, పిల్లల స్కాలర్షిప్ చేయాలా, మీ పిల్లలకు ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్ట్ చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఇస్తామా లేకుంటే వట్టి కలిసి మరి గుళ్ళ పేరు మీద ఆ పేరు మీద చెప్పిన వాళ్ళకి కొట్టేస్తామా? చెప్పండి. మీ అభివృద్ధి కావాలా వద్దా? మీకు ఇల్లు కావాలా వద్దా? మీకు కోటీశ్వరులు కావాలని ఎస్ఎస్జి గ్రూప్ ద్వారా మీకు సాయం కావాలా వద్దా? ఈ ఊరికి దవాఖానా 50 పడకల దవాఖానా కావాలా వద్దా? ఎందుకు ఏం లేదు, ఇది సాయి వైన్స్ దోమకొండది, అదే ఊరు బయటకు షిఫ్ట్ చేయమని ధర్నా చేస్తున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చారట కదా మీకు?
ఫ్యామిలీస్ మరి అది షిఫ్టింగ్ చేస్తే అయిపోతుంది కదా. పబ్లిక్తో గొడవ ప్రపోజల్ రాలేదా మీకు? సిఐకి చెప్పినంట కదా. అవునా? అవునా? అది రూల్కు విరుద్ధం అంటే ఇక్కడ నియరెస్ట్ టెంపుల్ కానీ నియరెస్ట్ స్కూల్ కానీ ఉండదు కాబట్టి పాసిబిలిటీ ఉంటుండొచ్చు ఇక్కడే ఉండే. అంటే ఇక్కడ ఆబ్జెక్షన్స్ ఏమి ఉండవు కానీ పబ్లిక్ ఆబ్జెక్షన్ చేస్తుంది కదా. ప్రజలు వ్యతిరేకించినప్పుడు మనము దాన్ని ప్రియారిటీ కింద తీసుకొని దూరం పెట్టాలి. ఇప్పుడు తాగేది ప్రజలే కదా అనా. ఓకే అన్న, చూడండి చూడండి నాది అంజన్. అది సార్కు మనకు రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు అన్నాడు ఎల్లమ్మ గుడ్ల. అది నా లెటర్ పెట్టి ఈఎస్ గారికి ఇచ్చేయి. ఇవాళ నా లెటర్ పెట్టేసి ఈఎస్ గారికి ఇచ్చేసి అన్న నాది రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని షిఫ్ట్ చేయండి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషల్టీ హాస్పిటల్ సూరారం జీడిమెట్ల పేద ప్రజలకు ఉచిత వైద్యం సేవలు అందించాలని హాస్పిటల్ యజమానియా కృతజ్ఞత అని తాడ్వాయి సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చర్మ వ్యాధులు, శస్త్రచికిత్స, ఎముకలు, గర్భిణీ స్త్రీల వ్యాధులు, కంటి వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు జనరల్ సర్జరీ విభాగం, ఫిస్టులు, ఆర్షమేలలు, బీజానరములు, రొమ్ములు, గడ్డలు, మూత్రపిండంలో రాళ్లు, చిన్న పేగో, పెద్ద పేగు, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఉచిత చికిత్స చేయబడునని మార్కెటింగ్ మేనేజర్ వినేష్ తెలియజేస్తూ వెన్నుపూస కాలకి సర్జరీ, చిన్నపిల్లలకు న్యూమేనియా, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు, టీబీ, రక్తహీనత, తలసేమియా, చెవులు రంధ్రం పడడం, చిన్నపిల్లలకు స్పీచ్ థెరపీ, మాటలు రాని పిల్లలకు స్పీచ్ థెరపీ, ట్రాన్సల్స్ జబ్బులకు చికిత్స చేయబడును అని ముందుగా వీరందరికీ ఆరోగ్య టెస్టులు పరీక్షించి గ్రామం నుండి ఉచితంగా బస్సులో సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ చికిత్సలు నిర్వహించి అనంతరం ఇంటి వద్దకు చేర్చుతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పంచాయతీ కార్యదర్శి చంద్రకళ గోపాలరావు, ఏనుగు నరసింహారెడ్డి, తిరుపతి రెడ్డి, గడిల నారాయణరావు, బండమీది అరవింద్, బందెల సంతోష్, విఠల్ రావు, రాజేందర్రావు, గడ్డం రాజిరెడ్డి, బద్దం రామురెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, విజ్జిరావు, గుజ్జురాజు, జగన్, మోహన్ చారి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విలేజ్లలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు కృష్ణాజివాడి గ్రామం మరియు నందివాడ తాండాలో కూడా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది. ముఖ్యంగా గ్రామంలో ఉన్న పేద ప్రజలకి మరియు చాలా రకాల చిన్న వ్యాధులకు కూడా హాస్పిటల్ ఉపయోగకరం. ఎందుకంటే వాళ్ళు స్వయంగా మన గ్రామానికి బస్సు తీసుకొచ్చి పేషెంట్లను తీసుకుపోయి ఫుడ్ పెట్టి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ ఇచ్చి తీసుకురావడం, మళ్ళీ డ్రాప్ చేయడం అంటే ఒక మంచి విషయము. గ్రామంలో ఉన్న ప్రజలంతా దీనికి అందరూ కష్టపడి అందరూ ఎవరున్నా పేషెంట్లు ఉన్నా కానీ సహకారంతో ఈ క్యాంపును విజయవంతం చేయాలని కోరుతున్నాం. కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన గొర్ల కాపరి సుధాకర్ ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో తన గొర్లను కాపాడుకునే ప్రయత్నంలో చెరువులో పడి మృతి చెందాడు. విషయానికి తెలుసుకొని వెంటనే వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో చనిపోయిన 90 గొర్లకు మరియు వాళ్ల కుటుంబానికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందిస్తాం. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుడు నిర్మించుకుంటున్న ఇంటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు స్వంత గృహాల కల నెరవేరుతున్నదని తెలిపారు. లబ్ధిదారులందరికీ నాణ్యమైన ఇళ్లు నిర్మించబడేలా అధికారులు పర్యవేక్షణ సాగించాలని ఆదేశించారు. గ్రామంలో సామాజిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారుడు భూమిపూజ అనంతరం పనులు వేగవంతంగా ప్రారంభించి త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. భూమిపూజ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, బ్రో సువర్ణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో మాట్లాడి 4 దేవాలయాలకు దీపధూప నైవేద్య పథకం ద్వారా ఆలయ నిర్వహణకు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ అవి ధూపదీప నైవేద్యానికి నోచడం లేదు. వాటికి ఏళ్లనాటి చరిత్ర ఉన్నా నిర్వహణ లేక అవి శిథిలావస్థకు చేరాయి. విశిష్టత కలిగిన ఆలయాలను గుర్తించి నిత్యం పూజలు నిర్వహించేందుకు అర్చకులకు కనీస వేతనం, ఆలయాల నిర్వహణకు కనీస ఖర్చుల కింద ప్రభుత్వం నెలనెలా నిధులు మంజూరు చేస్తుంది. ఆలయ పూజారికి 6,000 రూపాయలు చొప్పున, ఆలయ నిర్వహణకు 4,000 రూపాయలు చొప్పున మొత్తం 10,000 రూపాయలు పూజారి, పంతులు ఖాతాలో జమ చేయనుంది. నెలకు 10,000 రూపాయలు చొప్పున అందజేయడమే ధూపదీప నైవేద్యం పథకం కింద 4 ఆలయాలు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధూపదీప పథకం ద్వారా ఆలయాలు భక్తుల సౌకర్యాల కోసం మరియు వివిధ ఆలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులకు వారి కుటుంబ పోషణకు సహాయపడుతుంది అన్నారు. సోమవారం స్ప్రింగ్ ఫీల్డ్స్ హై స్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగ ఎగ్జిబిట్లను అభినందిస్తూ కామారెడ్డి జిల్లాలలో అట్టహాసంగా 550 ప్రాజెక్టులు, ఇన్స్పైర్లో 91 ప్రాజెక్టులు పాల్గొనడం పిల్లల్లో ఉన్న శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనమని తెలుపుతూ, ప్రతి విద్యార్థి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, శాస్త్రీయ దృక్పథాన్ని శాస్త్రీయ ఆలోచనను పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,25,700, వెండి 1,610 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.